హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ హెల్దీ కిచెన్. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈ సీజన్లో స్వీట్ కార్న్ ఎక్కువగా దొరుకుతాయి కదండి. వీటితో స్టీమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. 1 కప్పు స్వీట్ కార్న్ పేస్ట్కి 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి. షుగరు, రైస్ ఫ్లోర్, స్వీట్ కార్న్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ బ్యాటర్లా ఉండాలి. ఇది కొంచెం టైట్గా ఉంది కదండి. దీనిలో 1 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని స్వీట్ కార్న్ పైన తొక్కలు ఉంటాయి కదా, వాటిల్లో వేసుకొని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోవాలి. వీటిలో ఫిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఫిల్ చేసుకోవాలండి. ఎక్కువ ఫిల్ చేసుకుంటే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫిల్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ పైన తొక్కలు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, వాటికి పైన ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని బ్యాటర్ ఫిల్ చేసుకొని వాటిని కూడా స్టీమ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫిల్ చేసుకున్నవన్నీ ఒక ట్రేలో కానీ పళ్ళెంలో కానీ పెట్టుకొని మనం కుడుము ఎట్లయితే స్టీమ్ చేసుకుంటామో అదేవిధంగా వీటిని స్టీమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ కార్న్ స్టీమ్ కేక్ రెడీ అయిపోయింది మనకి. ఇది కూడా లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. వీటిని షుగర్ సిరప్తో కానీ హనీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఎన్నో మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.